అందరికీ నమస్కారం. ఈరోజు మనం 5th క్లాస్ ఇంగ్లీష్ రెడీనెస్ ప్రోగ్రాంలో భాగంగా యాక్టివిటీస్ చూడబోతున్నాము. డే 7 యొక్క థీమ్ వచ్చేసరికి ఫుడ్ వి ఈట్, హెల్దీ ఫుడ్ వర్సెస్ జంక్ ఫుడ్. ఇక్కడ లెర్నింగ్ అవుట్కమ్స్ వచ్చేసరికి హెల్దీ ఫుడ్కి జంక్ ఫుడ్కి తేడాలు తెలుసుకుంటారు. అదేవిధంగా పర్సనల్ ఫుడ్ చాయిస్ ఏంటో సింపుల్ సెంటెన్సెస్లో చెప్పగలుగుతారు. మ్యాచింగ్, రీడింగ్, రైటింగ్, ఫుడ్ వొకాబులరీ తెలుసుకుంటారు. ఇక్కడ యాక్టివిటీ 1 వచ్చేసరికి మనకు ఒక రైమ్ ఇచ్చారు. ఈ రైమ్ని పిల్లలందరూ చక్కగా పాడండి. చూద్దాం ఒకసారి. ఐ ఈట్ ఫ్రూట్స్ ఆల్ డే లాంగ్, దే మేక్ మై బాడీ బిగ్ అండ్ స్ట్రాంగ్. జంక్ ఫుడ్ స్మెల్స్ నైస్, ఎస్ దట్స్ ట్రూ, బట్ హెల్దీ ఫుడ్ ఈజ్ బెటర్ ఫర్ యూ. ఈ విధంగా మనము రైమ్ని పిల్లలందరూ చక్కగా పాడేటట్లు చేయాలి. నెక్స్ట్ యాక్టివిటీ 2లో చూసుకున్నట్టయితే లెటస్ థింక్. ఇక్కడ 3 క్వశ్చన్స్ ఇచ్చారు. వీటికి ఆన్సర్స్ చేయవలసి ఉంటుంది. పిల్లలందరూ నీట్గా రాసుకోవాలి వీటికి ఆన్సర్స్. ఫస్ట్ క్వశ్చన్, విచ్ హెల్దీ ఫుడ్ డూ యూ లైక్? ఐ లైక్ యాపిల్స్ అండ్ బనానాస్ బెస్ట్. మీరు ఏదైతే ఇష్టమో అది రాసుకోవచ్చు. విచ్ జంక్ ఫుడ్ డూ యూ ఈట్ సమ్టైమ్స్? ఐ సమ్టైమ్స్ హ్యావ్ పిజ్జా ఆన్ ఫ్రైడే నైట్స్. మీరు ఏ జంక్ ఫుడ్ తీసుకుంటారో అది రాయవలసి ఉంటుంది. వై షుడ్ వీ నాట్ ఈట్ టూ మచ్ జంక్ ఫుడ్? బికాజ్ ఇట్ కెన్ మేక్ మీ ఫీల్ వీక్. జంక్ ఫుడ్ తినడం వల్ల మనం వీక్ అవుతాము. అండ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ మై బాడీ. అది నా బాడీకి మంచిది కాదు. ఈ విధంగా మనము యాక్టివిటీ 2కి సంబంధించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రాయవచ్చు. యాక్టివిటీ 3లో హెల్దీ ఫుడ్ అయితే హెచ్ పెట్టాలి, జంక్ ఫుడ్ అయితే జే పెట్టాలి. పిజ్జా అనేది జంక్ ఫుడ్ జే, బనానా హెల్దీ ఫుడ్ హెచ్, క్యారెట్ హెల్దీ ఫుడ్ హెచ్, చిప్స్ జంక్ ఫుడ్ జే, మిల్క్ హెల్దీ ఫుడ్ హెచ్. ఈ విధంగా చూసాము. నెక్స్ట్ పేజీ స్టూడెంట్ యాక్టివిటీస్. డే 7 యాక్టివిటీ 1, మ్యాచ్ ద ఫుడ్ టు ఇట్స్ బెనిఫిట్. యాపిల్ హెల్ప్స్ బిల్డ్ స్ట్రాంగ్ బోన్స్. మిల్క్ కీప్స్ అస్ హెల్దీ. రైస్ గివ్స్ ఎనర్జీ. వీటిని మ్యాచింగ్ చేసాము. నెక్స్ట్ యాక్టివిటీ 2లో ఫిల్ ఇన్ ద మిస్సింగ్ లెటర్స్. మిస్సింగ్ లెటర్స్ ఏంటో మనం ఫిలప్ చేయాలి. HEALTHY హెల్దీ, FRUITS ఫ్రూట్స్, VEGETABLES వెజిటబుల్స్, JUNK జంక్, MILK మిల్క్. నెక్స్ట్ యాక్టివిటీ 3 వచ్చేసరికి కంప్లీట్ ద సెంటెన్సెస్. ఇన్ ద మార్నింగ్ ఐ లైక్ టు ఈట్ స్క్రాంబుల్ ఎగ్స్ అండ్ హోల్ వీట్ టోస్ట్. మీరు మార్నింగ్ ఏం తింటారో అది ఇక్కడ మార్నింగ్ ఏదైతే ఇష్టమో అది ఇక్కడ రాయవలసి ఉంటుంది. ఫర్ లంచ్ ఐ లైక్ టు ఈట్ గ్రిల్డ్ చికెను, బ్రౌన్ రైస్ అండ్ స్ట్రీమ్డ్ బ్రోకలీ. మీకు ఇష్టమైనవి ఐ లైక్ టు ఈట్ సాంబార్ రైసు. ఆ విధంగా మనం రాసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ మాత్రమే ఇచ్చారు. మీకు ఇష్టం వచ్చినవి ఉదయం ఏం తినాలో అవి రాసుకోవచ్చు మధ్యాహ్నం లంచ్కి. అదేవిధంగా స్నాక్, యాజ్ ఏ స్నాక్ ఐ లైక్ టు ఈట్ ఏ స్వీట్ క్రిస్ప్ యాపిల్, ఏ హ్యాండ్ఫుల్ ఆఫ్ ఆల్మండ్. చేతి నిండా ఆల్మండ్ బాదం పప్పులు. ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసరికి యాక్టివిటీ 4లో మై ఫుడ్ చాయిసెస్లో ఐ లైక్ టు ఈట్ ఏ వెరైటీ ఆఫ్ ఫుడ్స్ దట్ మేక్ మీ ఫీల్ గుడ్ అండ్ ఎనర్జీ. మనము ఏమి ఇష్టపడతామో తినడానికి వెరైటీగా అవి ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ది ఐ ఈట్ హెల్దీ ఫుడ్ బికాజ్. హెల్దీ ఫుడ్ ఎందుకు తినాలి? ఇట్ ప్రొవైడ్స్ నెసెసరీ న్యూట్రియంట్స్ ఫర్ మై బాడీ టు గ్రో అండ్ స్టే స్ట్రాంగ్. మనకు న్యూట్రియంట్స్ ఇచ్చే ఫుడ్ను మనం తినాలి, ఎందుకంటే స్ట్రాంగ్గా పెరగడానికి ఉపయోగపడతాయి. ఐ ఈట్ జంక్ ఫుడ్ బికాజ్. జంక్ ఫుడ్ ఎందుకు తినాలి? ఇట్ సమ్టైమ్స్ టేస్ట్ ఫన్ ఫర్ ఎ ట్రీట్, బట్ ఐ లిమిట్ హౌ ఆఫెన్ ఐ హ్యావ్ ఈట్. కొన్నిసార్లు అవి టేస్ట్గా ఉంటాయి, కాకపోతే లిమిట్గా తినాలి. తరచుగా అప్పుడప్పుడు లిమిట్గా తింటే కొంచెం బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ 4th వన్, ఐ వాంట్ టు బికమ్. హెల్దీనా అన్హెల్దీనా అంటే ఆన్సర్ వచ్చేసరికి హెల్దీ అనేది మనము టిక్ చేసి రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనము డే 7కి సంబంధించిన యాక్టివిటీస్ చూసాము. ఈ విధంగా 5th క్లాస్కి సంబంధించి డే 7 కంప్లీట్ అయిపోయింది.
నెక్స్ట్ ప్రతి క్లాస్కి సంబంధించిన ఇంగ్లీష్ రెడీనెస్ యాక్టివిటీస్ అన్నీ మన ఛానల్లో ఉన్నవి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.